నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, ఏదైతే కమిషన్ ముందు కేసీఆర్ వెల్లడించిన విషయాలు కరెక్ట్గా వెల్లడించారని మీరు భావిస్తున్నారా? కమిషన్ అడిగిన ప్రశ్నలకి ఏ రకంగా సమాధానం చెప్పారని మీకు తెలుస్తుంది? మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలందరూ ఈరోజు పూర్తిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజం అనేది బయటకు వచ్చేసింది. అక్కడ ఏం అన్యాయం జరగలేదు, అవినీతి జరగలేదు, ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కేవలం పొరపాటు వల్లనే ప్రాజెక్ట్ నష్టపోయిందనే విషయం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోయింది, తెలంగాణ మొత్తం మునిగిపోబోతుంది, ఇంకా రైతాంగం అంతా అన్యాయం జరుగుతున్న విధంగా దీన్ని ప్రాపగండా క్రియేట్ చేసిన తప్పితే ఇందులో ఏమాత్రం కూడా సత్యం లేదు. మనం చెప్పిన దాంట్లో పూర్తిగా కేసీఆర్ గారు గడిచిన 10 సంవత్సరాల కల వారు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం, దాన్ని ఏ విధంగా పూర్తి చేసింది, ఎట్లా నిర్మాణం చేసి నిధులెక్కడి తీసుకొచ్చింది, ఎన్ని సమావేశాలు జరిగినాయి, మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్పింది, కేబినెట్ ఆ నిర్ణయం ఎట్లా ఉంది, ప్రభుత్వ నిర్ణయం ఎట్లుంది అనేది మొత్తం కూడా పేపర్ ప్రజెంటేషన్ తర్వాత పూర్తి నివేదిక అందజేయడం జరిగింది. ఇందులో వాళ్ళు కూడా సాటిస్ఫై అయినట్టుగా మాకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ వృద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం కేసీఆర్ గారి యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిపోతున్నాయి కాబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా మీరు ఎట్లన్నా చేసి అవమానపరిచి అబాస్ పాలు చేయాలి, నేను ఒక్కసారి జైలు పంపాలి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మొండి పట్టుదల చేసి ఈ రోజు వారిని విచారణ పిలిపించడం జరిగింది. దీంట్లో ఎలాంటి భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనాది నుంచి కూడా తెలంగాణ పైన ప్రేమ లేదు, ఈ యొక్క ప్రాంతం పైన పట్టు లేదు, వారికి ఈ ప్రాంతం పైన ప్రేమ లేదు, ఈ యొక్క తెలంగాణ ప్రజల భావోద్వేగాలు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఈ ఎమోషన్ మనకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితి మట్టి మీద పైన, ఈ మట్టి పైన రామ్మోహన్ గారు ఇక్కడ ఒక అబ్జెక్షన్ ఉంది. రామ్మోహన్ గారు ఎంత తెలంగాణ జాతిపితగా మీరు అభివర్ణించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ రావడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదని మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? మనం ఒకసారి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ వచ్చి ఉంటే టిఆర్ఎస్ పార్టీ అనేది పుట్టేది కాదు. మనం అదే ఆలోచన చేయాలి. మనం ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే 2 దశాబ్దాల పాటు ఉద్యమాలు నడిపించింది కేసీఆర్ గారు. నడిపించిన తర్వాత టిప్పు చోదరి పరిస్థితుల్లో కూడా ఇక తప్పదు అనే విధంగా మెడలు వంచితే ఆ ఒక్క తెలంగాణ బిల్లు పైన పార్లమెంట్ ప్రవేశపెట్టి సంతకం పెట్టడం జరిగింది. అంతే తప్పితే కాంగ్రెస్ జమాన్లో తెలంగాణ వచ్చి ఉంటే అంతకుముందు బాంబే విడిచి సూరత్ విడిపోయినప్పుడు కానీ, గుజరాత్ విడిపోయినప్పుడు కానీ, మిగతా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కానీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పడినప్పుడు కానీ తెలంగాణ రావాల్సి ఉండే. వీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తెలంగాణ ఇచ్చిన భిక్ష కానిది, పోరాడి సాధించుకున్నాం మనం. ఎట్లయితే ఉద్యమం చేసి చాలా మంది కూడా గతంలో ఉద్యమాలు చేసిరు, ఎవరు కూడా సక్సెస్ కాలేదు తెలంగాణ పైన. కేసీఆర్ గారు మాత్రమే చివరి అంకం వరకు పోరాటం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి చావు నోట్ల తలకాయ పెట్టి ఇక్కడ వరకు బానే ఉంది. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఉంటే ఎప్పుడు వినండి, కాంగ్రెస్ పార్టీ మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయినప్పుడే వదిలిపెట్టాలి. రామ్మోహన్ గారు దయచేసి ఒక మాట వినాలి. మీరన్నట్టే మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్నారు తెలంగాణ. సాధించుకున్న తెలంగాణని లాభాల్లో వచ్చిన తెలంగాణని ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేస్తూ అనేక ప్రాజెక్టులు నిర్మించిన వాటిలో అవకతవకలు జరిగాయనేది కదా ప్రధాన ఆరోపణ మీ మీద. అసలు ఈ 10 ఏళ్లలో మీరు కన్నా పైసా ప్రతిదీ లెక్క కరెక్ట్గా పెట్టుంటే ప్రజలు మీకు ఈ స్థితి ఇచ్చేవాళ్ళు కాదు కదా, దాన్ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఇక్కడ గమనించాలి మనం. ఇందులో ఉమ్మడి రాష్ట్ర పరిపాలన జరిగినప్పుడు తెలంగాణ ఎంత వెనుకబాటు గురైందో, ఎంత ఇబ్బందులు పడ్డామో అందరికి తెలుసు. నిధులు లేక, నీళ్లు లేక, కరెంటు లేక ఎంత ఇబ్బంది పడో తెలుసు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ తెలంగాణకు ₹1 ఏం చేసుకుంటావో చేసుకొని సవాల్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ చవటను ఒక్క మాట మాట్లాడలేకపోయారు అసెంబ్లీలో. ఎమ్మెల్యే గెలిపిస్తే ఏం చేసావు అసెంబ్లీలో? రాజశేఖర రెడ్డి మోచేతులు నీళ్ళు తాగిరిది ఆ రోజు. ఎందుకు మాట్లాడలేకపోయినా? ప్రాంతం పైన ప్రేమ లేదా మరి? అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలంగాణ పైన ఎంత ప్రేమ ఉందో. ఆ రోజు తేటతోనే అయిపోయింది కదా, అందుకే ఉద్యమం చేసింది ఆనాడు వైఎస్. ఎప్పుడైతే ఎందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఒక్క మాట ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది రామ్మోహన్ గారు, ఎందుకు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయలేదు, అంత బలంగా తీసుకెళ్ళలేకపోయారు? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే ఆ గ్యాప్ని ఎందుకు సద్వినియోగం చేసుకో, మధ్యలో ఉన్న ఆ గ్యాప్కి ప్రధానమైన కారణం ఏంటి? అది కూడా మీరు ప్రజల ముందు ఉంచాలి. గ్యాప్ ఎక్కడ లేదు. తెలంగాణ ఉద్యమము కేసీఆర్ గారు ఒకరే ప్రారంభం చేయలేదు. మీరు గమనించండి, అంతకుముందు చాలా మంది ఉద్యమాలు ప్రారంభం చేసింది. అందరూ కాడి వదిలేసిన తర్వాత కేసీఆర్ గారు గొప్ప నమ్మకంతో
గొప్ప విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఏకం చేయగలుగుతారని తీసుకుని ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క అంకం పూర్తి చేసుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇంకొకలాగా ఉంటుండే, లేకుంటే ఒకలాగా ఉంటే ఉత్తమ మాటలు, కాంగ్రెస్ చేతగాని మాటలు అవి. రాజశేఖర రెడ్డి గారు అసలు చేజములు ఎంతమంది ఉన్నా కేసీఆర్ గారు ఉద్యమం చేసేటోళ్ళు తెలంగాణ వచ్చేది. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు అవమానం చేసినట్టు ఆ మాట మాట్లాడితే ఒక్కసారి గమనించాలి. మన కాంగ్రెస్ ఈ మాట కింద చెప్తే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ గాఢంగా కోరుకున్న ప్రతి ఒక్క మేధావిని అవమానపరిచినట్టే. రాజశేఖర రెడ్డి ఉంటేందంటే ఎవరుంటేంది, ఎవరున్నా లెక్కలేదు, కాడి వదిలేదు. మనం ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు భరతచంద్రారెడ్డి గారు వచ్చిన తెలంగాణలో ప్రజల యొక్క డబ్బును దుర్వినియోగం చేశారు, సరిగ్గా కట్టలేదు, ప్రాజెక్టులు సరిగ్గా కట్టలేదు అనేది కదా ప్రధాన ఆరోపణ. ఇక్కడ చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యుత్ లైన్ల నిర్మాణం కొరకు ప్రజలకు, రైతులకు, అన్నదాతలకు వారి యొక్క జీవన విధానం మెరుగుపరచాలని ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని ఆ డబ్బును మొత్తం కూడా ప్రాజెక్టుల పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జల్సా ఖర్చు చేసి అందాల పోటీలు పెట్టలేదు. ఎక్కడ కూడా అందాల పోటీలు నిర్వహించకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. నిర్మాణం చేసింది కాబట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు అక్కడ కనిపిస్తోంది, కళ్ళకు ప్రాపర్టీ కనిపిస్తోంది మనకు. దానిపైన మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఈ అప్పులు పూడ్చాల్సి వస్తుంది. ఆ శక్తి లేక రేవంత్ రెడ్డి నాకు అప్పు పూడతలేదు, నా ముఖ్యమంత్రిని చూసి చెప్పులు దొంగతనంగా చూస్తున్నారని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని అందాల పోటీలు పెడతాం నేరమా? అందాల పోటీలు పెడతాం నేరమా మీ దృష్టిలో రామ్మోహన్ గారు? మీరు ఇవే అందాల పోటీలు అయితే పెట్టలేదన్నారు కానీ రేసులు పెట్టలేదని అయితే చెప్పలేదు. హీరోయిన్లకి పెద్దపీట వేశారని, చిత్రరంగ పరిశ్రమలో హీరోయిన్లకే స్పెషల్గా చూశారని ఇవేం మాట్లాడతలేదు. మీరు కేవలం అందాల పోటీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి వినండి, చెప్పండి. కేసీఆర్ గారు అయిన వ్యక్తి మహామేధావి. తబ్బండ వర్గాలను వారికి సంక్షేమం అందే విధంగా ప్రయత్నం, సినిమా రంగాన్ని, క్రీడా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని ముఖ్యంగా ఆలోచన చేయండి. మీరు తెలంగాణ రాక మునుపు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం లోపల ఎన్ని మెడికల్ కాలేజీ ఉండేది? కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో ఎన్ని మెడికల్ కాలేజీ ఒకసారి గమనించే పరిగణలోకి తీసుకోండి. మీరు బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, మైనార్టీ గురుకులాలు పెట్టి చదువుకు దూరమైన పిల్లలందరినీ పాఠశాలలో, కాలేజీలో చేర్పించి ఉన్నత విద్యావంతులు చేస్తే ఈ రోజు రాజకీయ ఆరోపణలు చేస్తారు ఏంటంటే విచిత్రంగా KG to PG విద్య ఉచితం అని చెప్పారు, నిజంగా అందిందా అండి? KG to PG విద్య ఉచితం అన్నారు, అది జరిగిందా? ఖచ్చితంగా జరిగిందండి. మీరు గురుకుల పాఠశాలలో పోతే అర్థమవుతుంది. గురుకుల పాఠశాల పోతే గురుకుల కాలేజీ ఎన్ని అప్గ్రేడ్ అయినాయి, దానికి పీజీ ఎంత అప్గ్రేడ్ అయింది, ఐఐటీలు ఎన్ని వచ్చినాయి, బాసర దగ్గర ఐఐటీ ఎట్లా చేసాం, హైదరాబాద్ ఐఐటీ ఎట్లా చేసాం అనేది అందరికి 10వ తరగతిలో ఎక్కువ మార్కు వచ్చిన పిల్లలు ఈ రోజు ఐఐటీలో జాయిన్ చేసి ఉన్నత విద్య చదివే విధంగా తయారు చేస్తున్నాం. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు పెరుగుకుంటా పోతున్న 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో చేయని పని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిరు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అంగీకరించాల్సిన విషయమే. దాని లెక్కలు, గణాంకాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటాయి, తీసుకొని చూస్తే అందరికీ. ఈ రోజు విచారణ ద్వారా ఏం తెలిసిందంటారు జనాలకి? అసలు ఏం సమాధానం చెప్పారు కేసీఆర్ గారు కమిటీ ముందు? కేవలం రాజకీయ ప్రేరేపిత కుట్ర మాత్రమే. వారిని విచారణకు ఆదేశించడం, పిలవడంలో ఏమాత్రం సహేతుకం లేదు. ఎందుకంటే ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళను, కాంట్రాక్టర్లను, ఆ యొక్క జియోలజికల్ సర్వే ఎవరు చేశారు వాళ్ళను, భూసార పరీక్ష జరిపిన వాళ్ళను, వాళ్ళ సైట్ లో ఎవరైతే వర్క్ చేస్తారో టెక్నికల్ టీమ్ ను వాళ్ళను పిలిచి విచారించి వాళ్ళు చెప్పిన నివేదికను కమిషన్ ప్రభుత్వానికి అందిస్తే ప్రభుత్వం బట్టబయలు చేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎట్లా మళ్ళీ నిర్మాణం జరగాలి, ఎట్లా పూర్తి కావాలి, దీన్ని మళ్ళీ ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవాలనే విషయం కూడా వాళ్ళ టెక్నికల్ టీం దగ్గర తీసుకునేది ఉంది. అవన్నీ వదిలిపెట్టి కేవలం కేటీఆర్ గారిని, హరీష్ గారిని, ఈటల గారిని, కేసీఆర్ గారిని పిలిచి ఈ ప్రభుత్వం ఏదో మోసం చేసింది, అబద్ధాలు చెప్పిందని మధ్య మూసి మారడగా చేసే పని చేస్తారు. తప్పునే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు ఒకసారి చెప్పాలి. వీళ్ళు 20